అనగనగా ఒక అందమైన అడవి. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. కానీ మన క్యారెక్టర్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయండోయ్. ఈ అడవిలో మన హీరో అయిన పాముగారు, అతని ఫ్రెండ్ నక్కగారు కూడా ఉన్నారండోయ్. మేడం, మా అన్నకి ఇంట్రడక్షన్ మేము ఇచ్చుకుంటాం. మా అన్న ఈ అడవిలోనే పెద్ద హీరో. పుష్ప 2లో మా అన్ననే హీరోగా పెడదాం అనుకున్నారు, కానీ ఫ్యాన్స్ కొడతారని భయమే సాగిపోయారు. అంతే. తెలుసా మీకు? ఇలాంటి ఒక భజన బ్యాచ్ని పక్కన పెట్టుకున్న మన పాముగారి పరిస్థితి ఎలా ఉండుద్దో చూద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. మన పాముగారు తన చెట్టు త్వరలో పడుకుని ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన జంతువులు ఈ విధంగా మాట్లాడుకుంటాయి. ఓ మిత్రమా, నిన్నటి రోజు ఆ ఏనుగు గారి పెళ్లి ఎంత అద్భుతంగా జరిగిందో, విందు ఎంత అద్భుతంగా ఉందో. అవి రెండూ కూడా తమ కష్ట సుఖాలను పాలు పంచుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చింది పాము. ఏంటి మీరు? నేను పడుకుంటే డిస్టర్బ్ చేస్తారు? ఈ పుష్ప పడుకుంటే డిస్టర్బ్ చేయడానికి మీకు ఎంత ధైర్యం? ఇంకొకసారి ఇలా చేస్తే తిపిడే. అది విన్న జంతువులు అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. కానీ కుందేలు సరైన బుద్ధి చెప్పాలని టైం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు అది విన్న పాము ఉబ్బి తబ్బిబ్బై సింహం దగ్గరికి బయలుదేరింది. ఏ సింహం, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇక నుంచి ఈ అడవికి రాజు ఈ పుష్ప మాత్రమే. ఇక నుంచి వేరే అడవి చూసుకో పో. నీకేమైనా పిచ్చెక్కిందా? ఓ పాము, ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే నా కోలతో నిన్ను చీల్చి చెండాడుతాను. ఏమనుకుంటున్నావు? నువ్వు పుష్పావా? నువ్వు చూసి తగ్గాల. చిరాకు వచ్చిన సింహం ఆ పాముని చంపేస్తుంది. కానీ ఆ నక్క చాలా తెలివిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలాంటి భజన బ్యాచ్ ఫేక్ ఫ్రెండ్స్ నుంచి ఈ సంవత్సరం మీరు కూడా తప్పుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.